గాయ్స్ వాయిస్ కానీ వీడియో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. Now I am going to share my entire screen. Okay. కాన్వాలో సోషల్ మీడియా పోస్టర్స్ ఎట్లా తయారు చేయాలనేది చూద్దాం ఈరోజు. నిన్న ఫోటో ఎడిటింగ్ టూల్స్ అవ్వచ్చు, ఓకే, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలనేది బేసిక్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చి ఒక పోస్టర్ తయారు చేద్దాం. సేమ్ ఇన్స్టాగ్రామ్ పోస్టర్ తీసుకోండి. సేమ్ ఇన్స్టాగ్రామ్ పోస్టర్. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. మీరు సింగిల్ కలర్ ఇచ్చుకోవచ్చు, మల్టిపుల్ కలర్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. లేదు ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బీచ్. వీడియో కాక ఇమేజ్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేయండి, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సింపుల్గా నేను ఒపాసిటీ అనేది తగ్గిస్తాను. గ్లాస్ ఎఫెక్ట్ కోసం ఇదే, నిన్న ఇదంతా కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. గ్లాస్ ఎఫెక్ట్స్ కోసం ఏం చేస్తామంటే సింపుల్గా ఒపాసిటీ అనేది తగ్గిస్తాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక పోస్టర్, సోషల్ మీడియా పోస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ దేనికోసం తయారు చేద్దాం, ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన పోస్టర్ తయారు చేద్దాం. మనం ఒక రియల్ ఎస్టేట్ పోస్టర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ పోస్టర్ తయారు చేసుకున్నప్పుడు ఫస్ట్ టెక్స్ట్ పెడతాను. ఓకే, టెక్స్ట్ ఇన్వెస్ట్, ఓకే, ఆన్ ఇన్వెస్ట్ ఆన్ అని రాశాను. టెక్స్ట్గా మూవ్ చేసుకోవచ్చు, అక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. మనది ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ని. ఈ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. మీరు వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ ఆన్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ రాయాలనుకుంటున్నాను. దాని కిందన ఇన్వెస్ట్ ఆన్ ఉంది కదా, ఈ ఇన్వెస్ట్ ఆన్ కిందన ప్రాజెక్ట్ నేమ్ అనేది రాయాలనుకుంటున్నాను. అది కూడా గ్రేడియంట్లో రాయాలనుకుంటున్నాను. గ్రేడియంట్లో రాయాలనుకుంటే మనకి ఏముంది, యాప్స్లో టైప్ గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉందని చెప్పాను కదా. టైప్ గ్రేడియంట్, యాప్స్లోకి వెళ్ళి టైప్ గ్రేడియంట్ అని తీసుకుంటాం. ఇది ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ రోజు చెప్పాను మీకు. ఇక్కడ టెక్స్ట్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి సన్-రైజ్ రిసార్ట్స్, ఇది ప్రాజెక్ట్ నేమ్. ఓకేనా. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ మార్చేసుకుంటారు. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకుంటారు. మనం ఆల్రెడీ చెప్పాను దీనికోసం మీకు. ఓకే, ఇలా వస్తుంది సన్-రైజ్ రిసార్ట్స్. క్యారెక్టర్ డిజైన్ కొట్టండి. ఆ కలర్స్ నచ్చితే ఈ కలర్స్ పెట్టుకోండి. మీకు ఇంకే కలర్ అయినా కావాలనుకున్నప్పుడు కలర్ అని మార్చండి. ఓకేనా, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు నచ్చిన కలర్లు వెలిగిస్తారు. ఓకే, 4 కలర్లు పెట్టాను ఇప్పుడు నేను, 4 కలర్స్. ఓకే, ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఎన్ని కలర్స్ అయినా ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. అప్డేట్ ఎలిమెంట్ ఇలా. ఓకే, సన్-రైజ్ రిసార్ట్స్. మీరు నాకు మల్టిపుల్ కలర్స్ అవసరం లేదనుకున్నప్పుడు ఓన్లీ టెక్స్ట్ పెట్టుకుంటుంది ఇక్కడ సింపుల్గా. లేదంటే సన్-రైజ్ రిసార్ట్ లాగా లోగో పెట్టుకుంటారు. ఇక్కడ లోగో తయారు చేయడం కూడా మీకు ఎలాగో తెలుసు కాబట్టి లోగో పెట్టుకుంటారు ఇక్కడ. ఓకే, సన్-రైజ్ రిసార్ట్స్. ఓకే, ఇలా పెట్టాను. దీనికి ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటాను నేను డిఫరెంట్గా ఇలా. షాడో ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, ఆఫ్సెట్ పెంచుకుంటున్నాను.
ట్రాన్స్పరెంట్ పెంచుతాను. ఇలా డిఫరెంట్గా ప్రాజెక్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలన్నప్పుడు అక్కడ టెక్స్ట్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్రేమ్స్లో నేను ఇమేజ్ అనేది ఫిక్స్ చేయాలనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఈ సన్ రైజ్ రిసార్ట్స్ కదా ఇది, ఈ రిసార్ట్స్ ఇమేజ్ అనేది ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా రిసార్ట్కి సంబంధించిన బీచే ఉంది ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇక్కడ రిసార్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఒకటి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా రౌండ్ సర్కిల్లో పెడదాం అనుకుంటున్నాను. పెడదాం అనుకుంటే ఎలిమెంట్స్లో చూడండి, ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్రేమ్స్, ఇది ఫ్రేమ్స్. ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ ఏంటంటే ఎంటీ ఫ్రేమ్స్, మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అందులో ఫ్రేమ్స్. ఓకేనా, మొబైల్ ఫ్రేమ్స్ ఉంటాయి, డెస్క్టాప్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకేనా, నిన్న వాట్సాప్ కూడా చెప్పాను, ఇంకా వాచెస్, ఇవన్నీ కూడా ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ ఇక్కడ వాడుకోవచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రేమ్ వాడాను అనుకోండి పేపర్లోనే, ఇది ఫ్రేమ్. ఓకే, ఈ ఫ్రేమ్ వాడతాను ఇక్కడ డిఫరెంట్ స్టైల్ కోసం. ఇలా వాడి ఎలిమెంట్స్లో రిసార్ట్స్ అని కొట్టండి. అది మీ దగ్గర ఆల్రెడీ ఇమేజ్ ఉందనుకోండి సన్ రైజ్ రిసార్ట్స్ది, ఆ ఇమేజ్ డైరెక్ట్గా మీరు పెట్టుకుంటారు. సన్ రైజ్ రిసార్ట్స్ ఇమేజ్ ఏదైతే ఉందో అది అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు. లేదు నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను రిసార్ట్ మోడల్ ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రిసార్ట్ అనుకుందాం, సన్ రైజ్ రిసార్ట్. ఇది క్లిక్ చేశాను, ఇది ఆ ఫ్రేమ్లోకి పెట్టాను. చూసారా, ఫ్రేమ్లో ఫిట్ అయిపోయింది. ఓకే, ఇలా ఇన్వెస్ట్ ఆన్ సన్ రైజ్ రిసార్ట్స్ అని పెట్టాను. ఇది వచ్చేసరికి చూడండి, ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అంటే డిఫరెంట్ స్టైల్లో. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇన్వెస్ట్ ఆన్లో పెట్టి ఈ సన్ రైజ్ రిసార్ట్స్ అనేది అక్కడ మధ్యలో కనిపించట్లేదు కదా, రిసార్ట్స్ అనే కాన్సెప్ట్ కనిపించలేదు కాబట్టి సన్ రైజ్ రిసార్ట్స్ని హైలైట్ చేస్తూ ఒక ఫ్రేమ్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ షేప్ పెట్టుకున్నాను ఇలా చూడండి, ఇలా షేప్. ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఆ షేప్ కలర్ మార్చుకోవచ్చు మీరు. ఓకేనా, బ్లూ కలర్లో పెట్టుకుంటున్నాను. ఓకే, చూడండి రిసార్ట్ కనిపిస్తుంది సైడ్న, అట్ ది సేమ్ టైం ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి కూడా యాడ్ చేయాలి కదా, నేను ఫోన్ నెంబర్లు అవి యాడ్ చేయాలంటే దానికి ఒక షేప్ తీసుకుంటాను. ఓకే, ఇలా షేప్ ఒకటి తీసుకొని ఇలా మూవ్ చేసుకుంటున్నాను అక్కడ కావాలంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోన్ నెంబర్ పెడదాం అనుకుంటున్నాను. నేను వాళ్ళు ఫోన్ నెంబర్ పెట్టాలనుకునేటప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసేసినా కానీ వచ్చేస్తుంది టెక్స్ట్ 994586583. ఇలా ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు మీరు. లేదు అంటే ఇక్కడ టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకొని ఆ టెక్స్ట్ ఎలిమెంట్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్కి ముందు ఒక ఐకాన్ ఇవ్వాలనుకుంటున్నాను, మొబైల్ ఐకాన్ కానీ వాట్సాప్ ఐకాన్ కానీ ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఎలిమెంట్స్లోనే ఎవ్రీథింగ్ కూడా మనం ఏం కావాలనుకున్నా మనకి అది ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ మొబైల్ ఐకాన్, ఫోన్ ఐకాన్ అని సెట్ చేస్తాను నేను. ఫోన్ ఐకాన్ చూడండి, మల్టిపుల్ టైప్స్ వస్తాయి ఇక్కడ ఫోన్ ఐకాన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకోండి, ఇది పెట్టుకుంటా. అలా చిన్న చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకుని దీని కలర్ మార్చేసుకుంటున్నాను, ఎల్లో కలర్ ఏదో పెట్టుకుంటున్నాను ఇలా కనిపించేలాగా. ఇలా ప్రతి ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఈ ఫాంట్స్ మార్చుకోవడం, ఈ ఫాంట్స్ అవన్నీ మార్చుకోవడం కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. మీకు టెక్స్ట్కి ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకుంటారు. ఓకే, ఇలా ఒక రిసార్ట్కి సంబంధించింది లేదా ఒక కాలేజ్కి చేయాలనుకోండి, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మల్టిపుల్ షేప్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎలిమెంట్స్లో షేప్స్ కాదు ఫ్రేమ్స్, చూడండి ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రౌండ్ సర్కిల్లో కావాలనుకోండి అదే ఐటెం, రౌండ్ సర్కిల్లో కావాలనుకుంటే రౌండ్ సర్కిల్ పెట్టుకుంటాం ఇలా. ఓకే, ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇందులో మూవ్ చేస్తే రౌండ్ సర్కిల్లో ఉన్న ఇమేజ్లో యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఇమేజ్ యాడ్ చేస్తాను, ఇదే ఇమేజ్ చూడండి సర్కిల్లో యాడ్ చేసాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ ప్లేస్ ఖాళీ ఉంది కదా ఇటువైపు, నాకు ఈ ప్లేస్ అనేది ఎంటీకి కనిపిస్తుంది. ఎంటీకి కనిపించినప్పుడు ఇటువంటి రౌండ్ సర్కిల్ ఒక 4 తీసుకుంటున్నాను. ఆ ప్లేస్లో ఏమైనా హైలైట్ పాయింట్స్ ఉంటే ఆ ఇమేజ్లు ఇక్కడ పెడతాను నేను. ఈ ప్లేస్లో కొన్ని హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ ప్లేస్లో పెట్టేస్తున్నాను ఇలాగా ఇలా డిస్ప్లే చేసేస్తున్నాను. అంటే అక్కడ బీచ్ ఉంటుందని కానీ ఇంకేదైనా హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్ పాయింట్స్ని
నేను ఇక్కడ సర్కిల్స్ రూపంలో పెట్టేస్తున్నాను. అందుకే ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ పోవడం కోసం, ఇటువైపు ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ పోవడం కోసం ఇలాగ అడ్జస్ట్ చేస్తాం మనం. ఓకే, ఇలాగ హైలైట్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇలా సర్కిల్లో పెట్టుకుంటాం. అలా మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక వాచ్ ఫ్రేమ్ యూజ్ చేశారు అనుకోండి, వాచ్లో మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, బేసిక్, ఫిల్మెంట్, ఫోటో, డివైజెస్లోకి వచ్చేసరికి వాచ్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి డివైజెస్. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్లో మీ ఫోటో పెట్టాలనుకుంటే అప్లోడ్స్లోకి వెళ్ళి మీ ఫోటో అప్లోడ్ చేసుకొని, మీ ఫోటో తీసుకొని సింపుల్గా అప్లోడ్ చేసేస్తారు. సరే, వాచ్లోకి మీ ఫోటో వచ్చింది. ఇదంతా కూడా ఫ్రేమ్స్ కాన్సెప్ట్. అది మీరు ఫ్రేమ్స్. సో ఏ ఇమేజ్ అయితే చేయాలనుకుంటున్నారో, ఏ కాన్సెప్ట్ మీద అయితే మీరు ఇమేజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్రేమే యూజ్ చేసుకుంటారు మీరు. ఓకేనా? చూడండి, డిఫరెంట్ ఫ్రేమ్స్, డౌట్స్ ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదంతా రిమూవ్ చేసేస్తాను నేను. ఓకే, ఇలా వచ్చింది. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది ఒక పోస్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఏం చేస్తాను, నేను సింపుల్గా టెక్స్ట్ అవుట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ యాడ్ సబ్ హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ లెర్న్ అని కొడతాను. లెర్న్ అని స్మాల్ టెక్స్ట్ పెడతాను. దీని కలర్ వచ్చి వైట్ పెట్టుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకుంటాను, హెడ్డింగ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇలా పెట్టాను. ఎప్పుడు కూడా ఈ రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎల్ డి ఒకే తిన్నగా ఉన్నాయి, చూసారా? ఎలిమెంట్స్ అనేవి కూడా ఒకే తిన్నగా ఒకే లైన్లో ఉండేలాగా మనం సెర్చ్ చేసుకోవాలి. ఓకే, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అన్నాను. ఈ లెర్న్ అనేది కర్సివ్ ఫాంట్లో పెడతాను నేను. ఓకే, హ్యాండ్ రైటింగ్ ఫాంట్లో పెడతాను లెర్న్ అనేది, సింపుల్గా కాకుండా వెరైటీగా ఇలాగా ఏదైనా. లెర్న్. ఓకే, ఫాంట్ సైజ్ కొంచెం పెంచండి. లెర్న్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేదాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. హైలైట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక ఫ్రేమ్ తీసుకోండి మీరు. ఫ్రేమ్ కాదు, షేప్స్ ఫ్రేమ్స్ ఒకలాగా ఉంటాయి. షేప్ తీసుకోండి. ఓకే, షేప్ ఇలా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఈ షేప్ కలర్ అనేది వేరే కలర్ పెట్టండి, ఎల్లో కలర్ కానీ ఏదైనా పెట్టండి, ఎల్లో. ఓకే, ఆ షేప్ మీద డిజిటల్ మార్కెటింగ్ అనేది హైలైట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, షేప్ సైజ్ తగ్గించుకుంటున్నాను. ఈ షేప్ని దీన్ని కలిపి, ఈ బ్యాక్గ్రౌండ్ షేప్ ఉంది కదా, ఈ షేప్ టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇంకా. ఓకే, ఈ రెండింటిలో చిప్ పట్టుకొని రెండు సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అని కొట్టాం అనుకోండి, గ్రూప్ అయిపోద్ది. కంట్రోల్ జీ, రెండు కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా. ఓకే, ఇలా పెట్టాను ఇక్కడ. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇది ఒక డిజైన్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫాంట్ స్టైల్ అనేది మారుస్తాను, వేరే స్టైల్లో పెడతాను. ఇప్పుడు ఫాంట్ స్టైల్ ఏదైనా మీ ఇష్టం, మీకు నచ్చిన స్టైల్ పెట్టుకోండి. ఓకే, ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకోండి, అంతే. ఫ్రేమ్ తగ్గించుకోవాలనుకుంటే గ్రూప్ పెట్టాం కాబట్టి ఫ్రేమ్ సైజ్ తగ్గించడం కావదు. సో అన్గ్రూప్ చేసేస్తే ఓన్లీ ఆ ఫ్రేమ్ సైజ్ తగ్గించడానికి అవుతుంది ఇలాగా. ఓకే, ఇలా రెండు సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు ఓన్లీ ఫ్రేమ్ తగ్గించాలనుకుంటే ఫ్రేమ్ తగ్గించవచ్చు ఇలాగా అన్గ్రూప్ చేసిన తర్వాత. ఓకే, ఇలా లెర్న్ అనేది తిన్న పెడతా.
సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో సబ్ హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ ఎర్న్ చేయండి అని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఎర్న్కి ఒకటే ఫాంట్ పెట్టేస్తాను నేను. ఇది డూప్లికేట్ తీసుకొని ఇక్కడ ఎర్న్ అని పెట్టాను. ఎర్న్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి $30,000 పెర్ మంత్. ఇలా ఒక సబ్ హెడ్డింగ్లో పెట్టుకొని ఇది కూడా సేమ్ ఫాంట్ పెట్టేస్తుంది. సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎర్న్ 30,000 పెర్ మంత్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఒక లిస్ట్ ఐటమ్ అనేది ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఒక లిస్ట్ ఐటెంలో కింద డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ ఏమొస్తుంది అనేది ఒక లిస్ట్ ఐటమ్ రూపంలో పెడదాం అనుకున్నప్పుడు యాడ్ సబ్ హెడ్డింగ్ అని కొడతాను. డిజిటల్ మార్కెటింగ్లో ఏమొస్తుంది, గ్రాఫిక్ డిజైనింగ్ పెట్టి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉంది చూడండి లిస్ట్లో. ఈ బుల్లెట్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఎంటర్ కొట్టగానే ఇంకో బుల్లెట్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనా, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్సైట్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, ఏదైతే కంటెంట్స్ నేను రాయాలనుకుంటున్నానో ఆ కంటెంట్ రాస్తాను. సేమ్ దాని ఫాంట్ మారుస్తాను, సైజ్ తగ్గించుకుంటున్నాను. ఓకే, ఇలా సింగిల్ ఐటమ్దే మార్పించండి. మొత్తం సెలెక్ట్ చేసి ఫాంట్ మార్చండి ఇలాగా. ఓకే, ఫాంట్ సైజ్ కూడా మళ్ళీ తగ్గించాం. నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో ఒక ఇమేజ్ కానీ, ఒక ఉమెన్ ఇమేజ్ కానీ, ఒక బాయ్ ఇమేజ్ కానీ, మీ ఓన్ ఇమేజ్ కానీ పెట్టాలనుకునేటప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి బిజినెస్ ఉమెన్ ఇలా సెర్చ్ చేయండి. ఇందులో యూజ్ చేసే ఇమేజ్లన్నీ కూడా నో కాపీ రైటెడ్, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాం, ఈ ఇమేజ్ పెట్టాను ఇక్కడ. ఈ ఇమేజ్ పెట్టేటప్పుడు ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి బీజీ రిమూవ్ తీస్తాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ని చేస్తాను. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అక్కడ కట్ అయిపోతుంది కాబట్టి ఎంటర్ కొట్టి సైజ్ తగ్గించుకోండి అంతే. ఎంటర్ కొడితే బుల్లెట్ పాయింట్ కదా, మళ్ళీ బుల్లెట్ కింద యాడ్ అయిపోతుంది. సెంటర్ అలైన్మెంట్ పెడితే మళ్ళీ ఇదంతా అలైన్మెంట్ పోతుంది కాబట్టి అది అలా సైజ్ తగ్గించుకోండి. ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ కట్ చేసినట్లు వస్తుంది కింద ఇమేజ్. ఈ కట్ చేసినట్లు వస్తుంది కాబట్టి ఆ ప్లేస్ని నేను ఒక షేప్తో కవర్ చేసేస్తున్నాను. షేప్ తీసుకొని కవర్ చేస్తాను. ఓకే, ఇలా కలర్ వచ్చి ఇదే కలర్ ఇచ్చేస్తుంది. ఓకేనా, ఒపాసిటీ కొంచెం తగ్గిస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ మిక్స్ అయ్యేలాగా. ఇలాగ చూడండి, ఒపాసిటీ తగ్గించి ఇక్కడ ఇదే ప్లేస్లో నా ఫోన్ నెంబరు, ఓకేనా, నా ఈమెయిల్ ఐడి, లేదంటే నా వెబ్సైట్, నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బార్లో ఇచ్చేస్తాం మనం. ఈ బార్లో ఇవ్వగానే చూసారా పెద్ద ఇమేజ్ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది, మనకి ఇక్కడ కట్ అయినట్లు కూడా ఏమీ రాదనమాట. ఓకే, జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ, డ్రాగ్ చేసుకో. ఓకే, ఫోన్ నెంబర్ టెక్స్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఫాంట్ మార్చుకోండి. సో ఇమేజ్ మొత్తంలో కూడా హెడ్డింగ్ ఏ సైజ్ ఉండాలంటే యాడ్ హెడ్డింగ్ అని కొడతారు. దాని కింద సబ్ హెడ్డింగ్ ఉంది కదా, ఇది సబ్ హెడ్డింగ్ సైజు ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం. సబ్ హెడ్డింగ్ కొట్టగానే ఇందులో ఉండే టెక్స్ట్ ఈ సైజ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా టెక్స్ట్ సైజ్ ఎలా తీసుకోవాలనే దానికి ఇక్కడే గైడ్ చేస్తుంది. ఇందులో ఉండే హెడ్డింగ్ ఈ సైజు హెడ్డింగ్ తీసుకుంటే ఈ సైజు సబ్ హెడ్డింగ్ తీసుకోవాలి, ఈ సైజు కింద ఉన్న టెక్స్ట్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక ఇమేజ్ అనేది చూస్తారు, ఇది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీ ఇష్టం, అది ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇలా ఒక డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన పోస్టర్ అనేది మీరు తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖాళీ ఉంది ప్లేస్,
కార్నర్లో ఈ రైట్ సైడ్ కార్నర్లో టాప్లో కొద్ది ఖాళీ ఉందనుకోండి, అక్కడ ఏదైనా డాట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకుంటాం, డాట్స్ అని, ఓకేనా, బబుల్స్ అని, ఇలా ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇది ఉందా, ఈ డాట్స్ ఇలా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి, సైజ్ తగ్గించండి, అది ఒక డిజైన్ లాగా మారిపోద్ది మనకి అంతే. ఓకే, తీసుకొని కలర్ మార్చండి, వైట్లోకి మార్చి మరీ హైలైట్ అయిపోకుండా కొద్దిగా ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించండి దాన్ని. ఆ ప్లేస్ ఇంకా ఖాళీగా ఉన్నట్లు అనిపించకుండా ఏదో ఒక డిజైన్ అక్కడ యాడ్ అయింది అన్నట్లు ఉంటుంది మీకు, ఓకేనా. లేదు అనుకుంటే ఆ కార్నర్లో మీరు ఏదైనా షేప్ తీసుకోవాలనుకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్ అనుకోండి, డిఫరెంట్ షేప్స్ వస్తాయి చూడండి, కానీ ఇవన్నీ షేప్సే. ఫొటోస్ తీసుకోండి, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ తీసుకున్నాను అనుకోండి, ఈ షేప్ అది పెట్టుకుంటా, సరే డిఫరెంట్గా ఆ షేప్ అనేది అక్కడ యాడ్ అయిపోయింది మన ఇమేజ్కి, అంటే అదొక డిఫరెంట్ అనమాట. లేదు ఇక్కడ ఇంకో షేప్ తీసుకుంటాను చూడండి, ఈ షేప్ తీసుకున్నాను అనుకోండి, ఈ షేప్ ఈ చివరి పెట్టుకుంటున్నాను ఇలాగా, అదే. అలా ఈ కార్నర్స్ని డిఫరెంట్ షేప్స్తో కూడా ఫిల్ చేయొచ్చు. ఈ షేప్ కలర్స్ మార్చుకోవచ్చు మీరు, ఓకేనా. ఎడిట్ ఫోటోలోకి వెళ్దాం, ఓకే. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఎఫెక్ట్స్లో డ్యూటోన్ అని ఉంటుంది, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు మనం, ఓకేనా. రెడ్ కలర్లోకి మార్చుకోవాలంటే ఈ గ్రీన్ కలర్, ఓకే. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మార్చుకోవచ్చు. చూడండి డిఫరెంట్ షేప్స్, అర్థమైందా. ఈ షేప్ ఈ లవ్ సింబల్ అవసరం లేదనుకోండి, చిన్నది చేసేయండి ఇలాగా, లవ్ సింబల్ పోద్ది ఆటోమేటిక్గా. ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇటువంటి షేప్స్ కూడా. ఇప్పుడు మీరు బర్త్డే పోస్టర్లు కట్ చేశారనుకోండి, ఓకేనా, పొలిటికల్ పోస్టర్లు కట్ చేసేటప్పుడు ఇటువంటివి ఎక్కువ ఉపయోగపడతాయి మీకు, ఇటువంటి షేప్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి, ఓకే. ఇలా డిఫరెంట్ షేప్స్ వాడచ్చు, టెక్స్ట్ వాడచ్చు, ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్కి టెక్స్ట్ వాడతాం, ఒక ఇమేజ్ వాడచ్చు, ఓకే. లేదంటే ఫ్రేమ్స్ తీసుకొని ఆ ఫ్రేమ్లో ఈ ఇమేజ్ పెట్టేలాగా మనం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ సింగిల్గా పెట్టాను కదా, ఫ్రేమ్ పెట్టి కూడా ఆ ఇమేజ్ని మనం పెట్టుకోవచ్చు, ఓకేనా. ఒక ఫ్రేమ్ పెట్టి ఈ రైట్ సైడ్ ఒక ఫ్రేమ్ పెట్టి ఆ ఫ్రేమ్లో ఇది కనబడేలా మనం చేసుకోవచ్చు. ఇలా ఒక సోషల్ మీడియా పోస్టర్ అనేది మల్టిపుల్ విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు, ఓకేనా. మల్టిపుల్ విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఒక రియల్ ఎస్టేట్ పోస్టర్ అవ్వచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ పోస్టర్ అవ్వచ్చు, ఒక కాలేజ్ పోస్టర్ అవ్వచ్చు, ఏదైనా కానీ కాన్సెప్ట్ ఇదే, ఓకేనా. ఇది ఇన్స్టాగ్రామ్ సైజులో చేసాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ సైజులో వస్తుంది. వాట్సాప్ సైజు తీసుకున్నాం అనుకోండి, వాట్సాప్ స్టేటస్ సైజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సైజులో ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని ఆప్షన్లు ఉంటాయి చూడండి. ఇక్కడ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కాపీ లింక్ అని ఉన్న ఆప్షన్ చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ మీరే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి పంపించాలి, ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొలాబరేషన్ లింక్ అని ఉంటుంది చూడండి. ఈ కొలాబరేషన్ లింక్లో ఎనీ వన్ విత్ ద లింక్ అని క్లిక్ చేయండి. ఎనీ వన్ కెన్ ఎడిట్, కెన్ వ్యూ, కెన్ కామెంట్, అంటే కెన్ ఎడిట్ అని పెట్టండి, కాపీ లింక్ అని పెట్టండి. ఈ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా, మీరు ఇప్పుడు గ్రూపుల్లో కొంతమంది డైరెక్ట్ కాన్వా లింక్ షేర్ చేసి పెడుతున్నారు, అది యాక్సెస్ చేయడానికి అవ్వదు, మేము ఓపెన్ చేయడానికి అవ్వదు. మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసి ఎనీ వన్ విత్ ద లింక్ అని క్లిక్ చేసి ఇక్కడ కెన్ ఎడిట్ అని పెడతారో అప్పుడు మాత్రమే చూడగలుగుతాం అది, లేకపోతే ఎడిట్ చేయగలుగుతాం. కాపీ లింక్ అని పెట్టి ఈ లింక్ ఎవరికైనా పంపించుకోవచ్చు, మీరు వాళ్ళు దాన్ని ఎడిట్ చేస్తారు మీకు, ఓకేనా. వాయిస్ ఏమైనా ప్రాబ్లమా? చాలామంది మెసేజ్ పెట్టినట్లున్నారు. వాయిస్ ఏమి క్లియర్గానే వస్తుందంటే అందరూ ఎవరికి ఒక్కొక్కరికి స్ట్రక్ అవుతుంది, అది చూసుకోండి, మీ నెట్వర్క్లో ప్రాబ్లం అనుకుంటా. ఇక్కడ కాపీ లింక్ అని కొడతారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ చేశాను, నేను వేరే మెయిల్ ఐడిలో ఓపెన్ చేస్తాను చూడండి, అది ఇంకొక కాన్వా అకౌంట్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పేస్ట్ చేశాను అనుకోండి, ఈ కాన్వా అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యంతే ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు దాన్ని. చూసారా, ఎడిట్ అయిపోయింది, చూసారా, ఇది డైరెక్ట్గా ఎడిట్ అయిపోయింది. అలా లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ మార్చేసుకోవచ్చు, టెక్స్ట్ మార్చేసుకోవచ్చు, ఇమేజ్ మార్చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రెజెంట్ అని ఉంటుంది, ఎవరికైనా చూపించాలంటే చూపించవచ్చు,
షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రో వెర్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది షెడ్యూల్ అవుతుంది. ఓకేనా, ప్రో వెర్షన్లో మాత్రమే షెడ్యూల్ ఈ టైంకి ఇక్కడ పోస్ట్ అయిపోవాలని. పబ్లిక్ వ్యూ లింక్ అందరు కూడా ఈ లింక్ ఇస్తే చాలు చూసుకుంటారు అనమాట, ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా. నాకు అలా కాదు, ఇమేజ్ మొత్తం డౌన్లోడ్ అయిపోవాలనుకుంటే డౌన్లోడ్ క్లిక్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫైల్ టైప్స్ ఉంటాయి. జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ స్టాండర్డ్, ఓకేనా, పీడిఎఫ్ ప్రింట్ కోసం ఇచ్చేటప్పుడు ఎస్విజీ ఫార్మాట్. కొన్ని దగ్గరలో ఎస్విజీ ఐకాన్స్ వాడుతుంటాం, దాన్ని ఎస్విజీలోకి ఇలాంటి పని చేయవు. ఐకాన్స్ కట్ చేసేటప్పుడు ఎస్విజీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తాం. మీరు వీడియో చేసేటప్పుడు MP4లో యానిమేషన్ ఏవైనా ఇందులో యానిమేషన్స్ ఇక్కడ పెడితే జిఫ్లో కానీ MP4లో కానీ డౌన్లోడ్ అవుతాయి మనకి. ఓకేనా, జేపీజీ. ఇక్కడ సైజ్ అనేది హై క్వాలిటీ సైజ్ కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వండి. ఇప్పుడు క్వాలిటీ ఫుల్గా వస్తుంది, సైజ్ అనేది హై సైజ్ వస్తుంది. డౌన్లోడ్ కొట్టగానే ఎక్కువ MBతో డౌన్లోడ్ అయిపోద్ది. అది ప్రింట్ తీసుకున్నా కానీ మీకు క్లారిటీ మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఇది ఓన్లీ 4 వెర్షన్లో మాత్రం అవుతుంది, క్వాలిటీ కానీ సైజ్ కానీ. సింపుల్గా డౌన్లోడ్ కొడితే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇది డౌన్లోడ్ మెథడ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, అక్కడికి వచ్చేసరికి ఫ్లిప్ ఆప్షన్ చెప్పలేదు మీకు. ఫ్లిప్ ఆప్షన్ వచ్చేసరికి ఆ ఇమేజ్ అటు నుంచి ఫ్లిప్ అయిపోవాలనుకోండి, ఇలాగ చూసారా, ఇలా ఫ్లిప్ అయిపోతుంటుంది. కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు మీరు ఏ ఇమేజ్ అయినా సరే. కొన్ని షేప్స్ గట్టు ఉండేటప్పుడు అవి ఫ్లిప్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్లిప్ ఆప్షన్ యూజ్ చేసుకుంటారు మీరు. ఓకేనా, ఈ ఇమేజ్కి బార్డర్ గట్టు ఇవ్వాలనుకుంటే ఎడిట్ ఫోటోలో ఎఫెక్ట్స్ ఉంటుంది చూడండి, ఎఫెక్ట్స్ అని షాడో ఇచ్చాం అనుకోండి, ఎటువంటి షాడో కావాలి చూసారా, ఇమేజ్ చుట్టూ ఒక షాడో వచ్చింది, నేను చుట్టూ ఒక షాడో పెట్టాను, బ్లర్ అమౌంట్, ఓకే, యాంగిల్, సైజ్, ఒక షాడో ఎఫెక్ట్ లాగా వస్తుంది చూసారా. అలా షాడోస్ గట్టి పెట్టుకోవాలనుకుంటే ఈ ఎఫెక్ట్స్లోనే పెట్టుకుంటాం మనం. ఓకే, సింపుల్గా ఫేస్ రీటచ్ ఫేస్ ఏమైనా రీటచ్ చేయాలంటే స్మూత్ కిన్లోకి మార్చాలన్నా సరే ఇటువంటివి మనకు ఉపయోగపడతాయి మనకి. ఓకేనా, అది ఆల్రెడీ స్మూత్ స్కిన్ కాబట్టి స్మూత్గా చూపించేస్తుంది. ఇది నార్మల్ ఫేస్ ఏదైనా పెట్టేటప్పుడు మీరు చెక్ చేసుకున్నాను, రిమూవ్ ఫేస్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేసాను. ఇలా ఆటో ఫోకస్, ఆ ఇమేజ్ని ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఆటో ఫోకస్ అనమాట. ఇటువంటి దగ్గర ఉపయోగపడవు. సింగిల్ ఇమేజ్లు మీరు తయారు చేసుకుంటారు కదా, మీరు బ్యాక్గ్రౌండ్ గట్రా కనిపించకుండా అలాంటప్పుడు బ్లర్ ఫోకస్ పొజిషన్ చూసారా, ఆ ఇమేజ్ ఫోకస్ ఎక్కడైతే పెట్టామో బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది చూసారా, బ్లర్ ఇంటెన్సిటీ తగ్గించుకొని కొలిది పెరుగుతుంటుంది, పెంచుతుంటే కొలిది బ్లర్ అని వచ్చేస్తుంటుంది చూసారా. బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసి అది ఫోకస్లో తీసుకోవచ్చు, ఫోకస్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ పొజిషన్లో మనకి లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాను, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక షేప్ పెట్టాను. ఆ బ్యాక్గ్రౌండ్ మీద షేప్ పెట్టడం వల్ల ఈ టెక్స్ట్ కనిపిస్తుంది, టెక్స్ట్ మీద ఉంది కాబట్టి లేయర్. అదే నేను ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి లేయర్స్ అని చెక్ చేశాను అనుకోండి, చూడండి అక్కడక్కడ ఏమున్నదని కనిపిస్తుంది ఇక్కడ మీకు లేయర్స్ అన్నీ కూడా. డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఈ డిజిటల్ మార్కెటింగ్కి ఈ షేప్ కిందకి అని తెచ్చాను అనుకో, ఇది షేప్ ఉంది కదా, ఈ షేప్ పైకి తెచ్చాను అనుకో, డిజిటల్ మార్కెట్ ఎల్లో కలర్ షేప్ ఉంది, ఇది డిజిటల్ మార్కెటింగ్ చూస్తారు. డిజిటల్ మార్కెటింగ్ కనిపించట్లేదు ఎందుకంటే ఈ లేయర్స్ పొజిషన్లో ఈ ఎల్లో షేప్ ఏదైతే ఉందో అది టాప్లో ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అనే టెక్స్ట్ డౌన్లో ఉంది కాబట్టి అది కనిపించదు. ఈ లేయర్స్లోకి వచ్చి ఇలా మార్చేసుకోవాలి మనం. అర్థమైందా? ఎప్పుడైనా అంటే మీరు షేప్స్ తీసుకునేటప్పుడు షేప్ ముందు తీసుకుంటే షేప్ వస్తుంది, టెక్స్ట్ ముందు తీసుకుంటే టెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా పొజిషన్లోకి వెళ్ళి లేయర్స్ అనేది చెక్ చేసుకోవాలి, ఎక్కడుంది ఏది ఎక్కడుందని చూసుకోవాలన్నమాట. లేయర్స్ ఇవన్నీ అన్నా ఓకేనా. పర్టికులర్ లేయర్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేవచ్చు ఇక్కడ మీరు వెళ్ళి, ఓకేనా, డిలీట్ చేసుకోవచ్చా. ఇప్పుడు నేను కలర్ కాంబినేషన్ అంటూ దీనికి ఇచ్చాను, వైట్ కలరు, ఎల్లో కలరు, ఓకేనా. ఈ ఇమేజ్ మొత్తంలో ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అన్నా. ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చలేదు అనుకోండి, వేరే కలర్ కాంబినేషన్ నాకు కావాలనుకోండి, ఏం చేస్తానంటే ఎలిమెంట్స్లో కలర్ ప్యాలెట్స్ అని ఉంటాయి, కలర్ PALETTA కలర్ ప్యాలెట్ అని చెక్ చేస్తే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇక్కడ మీకు. ఇవన్నీ ఫొటోస్లో
మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చాయి అనుకో, ఇవి నచ్చాయి అనుకోండి, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. దీని మీద రైట్ క్లిక్ చేసి అప్లై కలర్స్ టు పేజ్ అని ఉండదు ఆప్షన్. చూసారా, ఆ కలర్స్ అన్నీ అప్లై అయిపోయి దీనికి. ఈ ఇమేజ్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు అప్లై అయిపోతాయి. అర్థమైందా? చూడండి. అంటే ఇలాగ ఇమేజ్ మొత్తానికి కూడా కలర్ కాంబినేషన్స్ మనం అంటే ఇక్కడ ఇచ్చే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ డిజైనర్స్ తయారు చేసి ఇచ్చిన కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ. ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది గ్లామర్ వచ్చేస్తుంది. ఓకే, అందంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ నీట్గా కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సింపుల్గా ఉంది. ఓకేనా, మొత్తం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కాంబినేషన్లో పెట్టాలనుకుంటే ఆ ఇమేజ్ని తీసి రైట్ క్లిక్ చేస్తే దాని మీద మొబైల్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తారు, అప్లై కలర్స్ టు దిస్ పేజ్. చూడండి, ఇప్పుడు కలర్ యాడ్ అయింది. సో బేస్డ్ ఆన్ ఆ కలర్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇమేజ్ని బట్టి తీసుకుంటుంటాయి. కొన్నిసార్లు ఇమేజ్ని బట్టి కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి. ఏ కలర్ కాంబినేషన్ సెట్ అయితే ఆ కలర్ కాంబినేషన్ పెట్టుకోవడమే. అన్ని కలర్స్ ఇలా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు నచ్చినట్లు మీరు సెట్ చేసుకోండి మీది ఏదైనా సరే. ఇలా సోషల్ మీడియా పోస్ట్కి వచ్చేసరికి ఫేస్బుక్ పోస్ట్ తయారు చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ తయారు చేయొచ్చు, వాట్సాప్ స్టేటస్. ఇక్కడ సైజులు మారుతాయి తప్ప కాన్సెప్ట్ అంతా సేమే. సైజులు మాత్రమే మారుతాయి. మీకు చూడండి, సైజులు మాత్రమే మారుతుంటాయి. యూట్యూబ్ తమ్నైల్ చేయాలనుకుంటే యూట్యూబ్ తమ్నైల్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్ తమ్నైల్ సైజు దాని మీద తీసుకుంటారు, ఆ సైజు వచ్చేది ఆటోమేటిక్గా ఇమేజ్ సైజు. దానికి తగ్గట్టు మనం ఒక తమ్నైల్ తయారు చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, కాన్సెప్ట్ సేమే, టెక్స్ట్ ఇచ్చుకోవడం అవన్నీ ఉన్నాం. ఓకే, ఇలా కాకుండా నేను రెడీమేడ్ టెంప్లెట్స్ రెడీ చేయాలనుకుంటే ఏదైనా సరే, ఒక సోషల్ మీడియా పోస్ట్ అయినా ఏదైనా కానీ ఈ ఎలిమెంట్స్ కాకుండా డిజైన్లో రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, రెడీమేడ్ టెంప్లెట్స్ మల్టిపుల్ ఉంటాయి. ఎప్పుడైనా రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఓన్గా తయారు చేసుకోవాలి. రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెడీమేడ్ టెంప్లెట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి వరల్డ్ క్లాస్ డిజైనర్స్, ఇందాక చెప్పాను కదా, వరల్డ్ క్లాస్ డిజైనర్స్ రెడీగా తయారు చేసి ఉంచిన డిజైన్స్ అవి. అంటే అవి అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఫాంట్ కాంబినేషన్స్ కానీ అన్ని సెట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. కలర్ కాంట్రాస్ట్ అన్ని సెట్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి మనం ఆటోమేటిక్గా రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కుకింగ్ ఛానల్ పెట్టాను అనుకోండి, ఇలా పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈజీ తందూరి చికెన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ రెసిపీ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకేనా, చికెన్ రెసిపీ, చికెన్ బిర్యానీ రెసిపీ అని ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ చికెన్ చేశారో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టుకుంటారు. సింపుల్ అంతే. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఇలా పెట్టుకుంటారు. ఇక్కడ ఎక్కడైనా మీ లోగో ఇచ్చేసుకుంటారు అనమాట. మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్ లోగో ఉంటుందో ఆ లోగో ఈ ప్లేస్లో ఎక్కడైనా డిస్ప్లే చేసుకుని దీన్ని యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ కింద పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, ఇలా రెడీమేడ్ టెంప్లెట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఇమేజ్ తయారు చేసేయడం అయిపోతుంది. క్లయింట్ కూడా సాటిస్ఫై అవుతాడు. క్లయింట్ కూడా బడ్జెట్ ఓరియంటెడ్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే క్లయింట్స్ మనకి ఇక్కడ చాలామంది క్లయింట్స్, సార్ వాయిస్ రావట్లేదా? కలర్ కాంబినేషన్ మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ వస్తుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాయిస్ క్లియరేనా? ఒకసారి చెప్పండి, వాయిస్ ఇప్పుడు క్లియర్ వస్తుందా లేదా? క్లియర్. ఓకే, కలర్ కాంబినేషన్ ఇంకోసారి చెప్పమని అడిగారు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజే ఉంది. ఈ ఇమేజ్లో కలర్ కాంబినేషన్స్ మల్టిపుల్ ఉన్నాయి కదా. ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి కలర్ ప్యాలెట్స్ అని ఉంటాయి. సిఓఎల్ఆర్ కలర్ పిఏఎల్ఈటిటిఏ కలర్ ప్యాలెట్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కలర్ కాంబినేషన్స్, ఇవొక కలర్ కాంబినేషన్స్. ఓకేనా, ఇలా చూసుకున్నాయి. ఇలా నాకు ఏదైనా ఒక కాంబినేషన్ నచ్చింది అనుకోండి, ఇక్కడ కలర్
ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చాయి అనుకోండి, ఇది టిక్ పెట్టుకుంటాను నేను. దీని మీద రైట్ క్లిక్ చేసి అప్లై కలర్స్ టు పేజ్ అని కొడుతాను. అందులో ఉన్న ఈ కలర్స్ అన్నీ కూడా టెక్స్ట్కి ఏది తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్కి ఏది తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. చూసారా మారిపోయింది. ఇందాక పాత కలర్ కంట్రోల్ Z కొడతాను చూడండి, పాత కలర్ వేరే ఉండి చూసారా, కంట్రోల్ Y. పాత కలర్ ఇది, ఈ కలర్ పెట్టిన తర్వాత ఎలా మారిపోయిందో చూడండి. చూసారా కలర్ కాంబినేషన్ ఆటోమేటిక్గా మారిపోయింది. ఇమేజ్ మొత్తానికి కూడా టెక్స్ట్కి ఏ కలర్ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ తీసుకోవాలి, షేప్స్కి ఏ కలర్ తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది అనమాట. కాన్వా ఏ అనేది సెట్ చేసుకుంటుంది. మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక కలర్ ప్యాలెట్ తీసుకుంటాం ఎలిమెంట్స్లోకి వెళ్ళి, లేదు ఇక్కడ నచ్చలేదు అనుకోండి కలర్ ప్యాలెట్స్, బయట గూగుల్ నుంచి కూడా కలర్ ప్యాలెట్స్ తీసుకోవచ్చు. ఇంకే వేరే దగ్గర ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. ఆ ఇమేజ్ని ఇక్కడ పెట్టి ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్లై కలర్స్ టు దిస్ పేజ్ అని ఉంటుంది. ఆ ఇమేజ్లో ఉండే కలర్స్ అన్నీ కూడా మన డిజైన్కి అప్లై అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఇది కలర్ కాంబినేషన్. ల్యాప్టాప్ తక్కువ కాస్ట్లో ఉంటాయి సార్ అంటే, కాన్వాలో ట్రాష్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది చూపిస్తాను. ల్యాప్టాప్ తక్కువ కాస్ట్లో ఉంటాయంటే రీపర్బిష్డ్ ల్యాప్టాప్స్ అని ఉంటాయి మనకి. రీపర్బిష్డ్ అని ఒక 14,000, 15,000, 16,000, ఒక 20,000లో పెట్టుకుంటే మంచి ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి మనకి. అవి వారంటీతో వస్తాయి మనకి, సర్వీస్ వారంటీతో. ఒక 18,000 ఇలా పెట్టుకున్నా చాలా మంచి ల్యాప్టాప్ వచ్చేస్తుంది. 18,000 ఇలా లెనోవో థింక్ ప్యాడ్స్ ఇవి ఉంటాయి రీపబ్లిష్డ్. లేదు కొత్త ల్యాప్టాప్ కొనాలి, లైఫ్ టైం పని చేయాలంటే మాత్రం మినిమం 60,000 బడ్జెట్ పెట్టుకోవాలి. లైఫ్ టైం పనిచేసే ల్యాప్టాప్లు కావాలి, మంచివి కావాలి, ఒక 10 years అయినా వాడాలి అనుకునేటప్పుడు ఒక మినిమం 60,000 నుంచి బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే ఇంకా ఎనీ డౌట్స్ ఒకసారి అడగండి. సార్ మొబైల్ వీడియో చేశాను, అది ఎడిటింగ్ అవుతుంది. ఎడిటింగ్ అయిన వెంటనే పంపిస్తాను గ్రూప్లో. రిసార్ట్స్ ఎడిట్ టాపిక్ ఇందాక చెప్పాను కదా, ఒకసారి రికార్డింగ్ వినండి మళ్ళీ మీరు. టైప్ చేసే టెక్స్ట్ వెర్టికల్గా రావాలంటే వెర్టికల్గా అది మూవ్ చేసుకోవాలి మనం. సింపుల్, మనం ఎలాగైనా కావాలంటే ఇలా మార్చేసుకోవచ్చు. 90 degrees పెట్టుకుంటాం. వెర్టికల్ అనేసరికి 90 degree. చూసారా కరెక్ట్ 90 degree అని చూపిస్తుంది ఇక్కడ. 90 degrees పెట్టుకుంటే అది వెర్టికల్ అయిపోతుంది మనకి. ఓకేనా, ఇలా ఇమేజ్లకి వాటికి అయితే ఫ్లిప్ ఆప్షన్ వస్తుంది, డైరెక్ట్గా ఫ్లిప్ చేసుకోవచ్చు 90 degreesకి, 180 degreesకి. అలా టెక్స్ట్కి వచ్చేసరికి మనం మూవ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్సా? ఎందుకు వచ్చేది పెళ్ళికి వెళ్ళాను, స్క్రీన్ రికార్డ్ రోజు పెడుతున్నాను, యూట్యూబ్ లింక్ పెడుతున్నాను కదా, ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి పర్లేదు. వాట్సాప్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వాట్సాప్ స్టేటస్ మీరు పెడుతున్నారు కదా, అది రేపటితో అయిపోతుంది మీకు కదా. నేను రేపు ఫామ్ పంపిస్తాను, ఒక ఫాము. రేపు మార్నింగ్ క్లాస్లో మీకు ఆ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ అయిపోయాక మీకు 7 days అయిపోయింది కాబట్టి రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అప్లోడ్ చేయండి దాన్ని. ఓకేనా, రేపు మార్నింగ్ క్లాస్లో చెప్తాను ఫామ్ ఎలా అప్లోడ్ చేయాలన్నది నీట్గా. స్టేటస్ మనకి మండే కల్లా రిజల్ట్ వస్తుంది, కాంపిటీషన్ రిజల్ట్. నేను మీ ఒక్క బ్యాచ్కి చెప్తాను, రిమైనింగ్ మీ బ్యాచ్ వాళ్ళు నేను కావాలని నేను చెప్పాలని అడిగారు కొంతమంది, అందుకోసం మీ బ్యాచ్ వరకు నేను చెప్తున్నాను. రిమైనింగ్ బ్యాచెస్ వేరే ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. సాటర్డే స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్రైడేతో ఎండ్ అయిపోతుంది అంతే. సాటర్డే మార్నింగ్ కల్లా ఎండ్ అయిపోతుంది మళ్ళీ. మేము కాలేజ్కి లీవ్ తీసుకోవాలా? లీవ్ ఎందుకు కాలేజ్కి? మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మీరు లాస్ట్లో ఎక్స్టర్నల్ అయినప్పుడు మాత్రమే కాలేజ్కి వెళ్ళాలి, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు.
అవును. టోటల్ డేస్‌కి వ్యూస్ ఉంటాయి కదా! ఆ వ్యూస్ సమ్ చేయాలి. దాని గురించి మొత్తం రేపు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు మనకి సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపంతా కూడా నార్మల్ మన కాంపిటీషన్ గురించి వాటి గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువ టైం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు అడగండి. చూసాను, చదివాను సార్. పెళ్ళికి వెళ్ళాను. స్క్రీన్ రికార్డర్ క్లాస్ పెట్టండని. పెడతానని కూడా చెప్పాను మీకు. ఓకేనా? లాస్ట్‌లో వైవా అనేది మీ ఎక్స్టర్నల్ చూసుకుంటది. మీ ఎక్స్టర్నల్ దగ్గర ఉంటది. మన రికార్డ్ మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్ది వైవా. ఎక్స్టర్నల్ వస్తారు కదా లాస్ట్‌లో మీకు ఎగ్జామ్‌కి. వి హ్యావ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎడిటింగ్ బట్ వై ఈజ్ ద కాన్వా? దీనికోసం ఫస్ట్ రోజు నుంచి కూడా ఒక 3-4 టైమ్స్ చెప్పాను దానికోసం ఆన్సర్. మీరు విన్నారో లేదో తెలీదు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మల్టిపుల్ ఆప్షన్స్, ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ బర్త్‌డే వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి, మీ పర్సనల్ వీడియోస్, మీ పర్సనల్ ఫోటోస్ ఎడిట్ చేసుకోవడానికి తప్ప, ఇక్కడ ప్రొఫెషనల్‌గా వచ్చేసరికి మనం కంపెనీస్‌లో వచ్చేసరికి ఎవరు కూడా అటువంటి యాప్స్ యూజ్ చేయరు. థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయరు. కాన్వా అనేది ఏఐ ఇంటిగ్రేషన్స్‌తో థౌజండ్స్ ఆఫ్ యాప్స్ ఇంటిగ్రేట్ అయ్యి కాన్వా మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఏమేమి చేయొచ్చు అన్నీ కూడా కాన్వా యాప్ అనేది యూజ్ చేసి చేయొచ్చు. అది కూడా ప్రొఫెషనల్‌గా ఫోటోషాప్‌లో అయితే ఎంత బాగా చేయగలుగుతామో అంతే బాగా కాన్వాలో కూడా చేయొచ్చు. అండ్ ఇదేంటంటే ఫుల్ సెక్యూరిటీ అండ్ కాస్ట్ కూడా 4000 పర్ ఇయరే కాబట్టి ప్రతి కంపెనీ కూడా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా కాన్వా యూజ్ చేయడం స్టార్ట్ చేసాయి అనమాట. మన వారికి మన పర్సనల్గా ఎడిటింగ్ అవన్నీ మనం చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ వాటిలో పెట్టుకోవడానికి. కంపెనీలో జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్వాలోనే అక్కడ డిజైన్స్ అడుగుతారు. ఓకే. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అవి వీడియోలు కదా, వీడియో చెప్పేటప్పుడు చెప్తాను ఇన్స్టాగ్రామ్ స్టోరీకి. 20 మినిట్స్ మిస్ అయ్యారంటే మళ్ళీ క్లాస్ రికార్డ్ వినండి. ఆ 20 మినిట్స్ నేను రికార్డ్ పంపిస్తాను కదా, రికార్డెడ్ క్లాస్. మొబైల్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. మెనూ అనేది కింద ఉంటుంది, చూసుకోవాలి మనం. ఓకేనా సార్? అసైన్మెంట్ రాసి కాలేజీలో మన మెండర్స్కి సబ్మిట్ అసైన్మెంట్స్ మీరు ఏం రాయవసరం లేదు. మేము రికార్డ్ ఇచ్చేస్తాం కదా మీకు. ఆ రికార్డులో చిన్న చిన్న ఎడిటింగ్స్ అవి ఉంటాయి, అవి రాసుకుంటే సరిపోద్ది మీరు అంతే. మొబైల్లో కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ గురించి అడుగుతారా? ఈ టాపిక్స్ గురించే అడుగుతారు. మీరు ఏం నేర్చుకున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ మన రికార్డులో ఏదైతే పెడతామో అవే అడుగుతారు. మీరు అవే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఓకేనా? క్రాస్ ఇమేజెస్ చెప్తాను నేను. సార్ మొత్తం ఎన్ని వ్యూస్ ఉండాలి? ఎన్ని వ్యూస్ అని కాదు, ఎన్నైనా ఉండొచ్చు. అది తర్వాత మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఎంటర్ చేసుకో బ్రో. లెటర్ వెర్టికల్గా కావాలంటే ఎంటర్ చేసుకోమంటున్నారా? మొత్తం టైప్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా మీ కాలేజ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి అడ్మిన్ ఇచ్చేసాను ప్రతి గ్రూప్లో కూడా. వాళ్ళు కూడా మెంబర్స్ ఎవరు యాడ్ చేస్తున్నారో తెలుసుకొని మేము యాడ్ చేస్తామని అన్నారు వాళ్ళు. బయట వాళ్ళు కూడా యాడ్ అయిపోతుంటారు, మీకు తెలియదు కదా స్టూడెంట్స్ అందరూ అని చెప్తే నేను ఓకేనా ఆగిపోయాను. నేను ఒకసారి మీ మెంటర్స్ ఉన్నారు, మీ ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, ప్రిన్సిపల్ అవ్వచ్చు లేకపోతే మీ కంప్యూటర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, వాళ్ళకి ఒకసారి అడగండి మీరు. నేను చెప్పిన క్లాస్లో పోస్టర్ గురించి చెప్పారు కదా, అది మొబైల్ నేను ఇప్పుడు ఈరోజు పంపిస్తాను అది మొబైల్లోది. గూగుల్లో ఫొటోస్ యాడ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందా? వస్తుంది. గూగుల్ ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాపీరైట్ అనేది క్లెయిమ్ వస్తుంది. అందులో కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఫొటోస్ ఏమైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఫొటోస్ సెలెక్ట్ చేశాను అనుకున్నాను. ఇక్కడ ఇమేజెస్కి వెళ్తాను నేను. ఇమేజెస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ టూల్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ టూల్స్లో యూసేజ్ రైట్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్. క్రియేటివ్, కమర్షియల్ లైసెన్స్, కమర్షియల్ అండ్ అదర్ లైసెన్స్. క్రియేటివ్, కామన్ లైసెన్సెస్ టిక్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఇమేజ్కి ఏ విధమైన కాపీరైట్ ఇష్యూస్ రావు. ఇవన్నీ కూడా వాడుకోవచ్చు మనం. ఓకేనా? అదే ఇక్కడ కమర్షియల్ అండ్ అదర్ లైసెన్స్ వాడామనుకోండి, ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి మనకి.
గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడే టూల్స్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవాలి. టూల్స్లో యూసేజ్ రైట్స్ క్రియేటివ్ కామన్ లైసెన్సెస్ టిక్ పెట్టుకొని సెర్చ్ చేసుకోవాలి ఇమేజ్లో. దాంతో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకే సార్, షూట్ బాగుంది సార్, థ్యాంక్ యూ. వాయిస్ వినిపించడం లేదా? అసైన్మెంట్ రాయమని చెప్పారా? అది మీ కాలేజ్ రూల్స్ ప్రకారం రాయమంటే రాయండి, అది మేము కాదనలేం. ఓకేనా? లాస్ట్ టైం చేంజ్ చేయండి సార్. లాస్ట్ టైం అంటే చాలామంది ఇదే టైంలో అడుగుతున్నారు. నాకు కూడా 10 అంతటికి ఇబ్బందిగా ఉంటుంది నాకు కూడా, కానీ చాలామంది ఈ టైం అడిగారు కాబట్టి మార్నింగ్ రావడం. శ్రీను సార్ ఎందుకు రిమూవ్ చేయమంటున్నారు? నెట్ స్పీడ్గా అయిపోతుంది. ఆల్ క్లియర్ సార్. క్లాస్ టైం చేంజ్ చేయండి సార్, లేకపోతే 10 అవుతుంది సార్. లేచేటప్పుడు ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 8కి 9కి ఎలాగే వెళ్తున్నారు, అలాగే మీరు కూడా దీనికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. మన ఫ్యూచర్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా తొందరగా లేస్తాం మనం. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా చూడండి ఒకసారి. అవును సార్, 4 to 5 పెట్టండి. నాకు కూడా 4 to 5 అయితే హ్యాపీగా ఉంటుంది, కానీ చాలామంది స్టూడెంట్స్ 10 to, మళ్ళీ ఇంకోసారి పోల్ పెడతాను అందరికి కూడా, 1000 మెంబర్స్ కూడా పోల్ పెడతాను ఇంకొకసారి. 4 to 5 టైం కూడా ఒకసారి పోల్ పెడతాను. అందులో ఎక్కువ మంది ఓకే అంటేనే ఆ టైంకి మారుద్దాం. ప్రజెంట్ ఎక్కడి నుంచి చెప్తున్నారు? విశాఖపట్నం. వాట్సాప్ స్టాటస్ గురించి రేపు మాట్లాడదాం, ఓకేనా? డౌన్లోడ్ ఆప్షన్ మళ్ళీ చెప్తానండి. రికార్డ్స్ ఏం రాయాల్సిన అవసరం లేదండి, మీరు ఎవరు కూడా రికార్డ్స్ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? రికార్డ్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ టైంలో పనులు ఉంటున్నాయి సార్. టైం కంఫర్టబుల్, చాలా మంది కంఫర్టబుల్ అంటున్నారు. ఎక్కువ మంది ఇదే టైం పెట్టారు, 10 to 11 అనేది ఎక్కువ మంది పెట్టారు. ఎందుకంటే మార్నింగ్ 10 to 11 క్లాస్ అయిపోతే 11 నుంచి కూడా ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ మాకు ప్రాబ్లం లేదు అని చాలా మంది పెట్టారు. ఎందుకంటే 11కి క్లాస్ అయిపోద్ది కదా, మీరు 11 తర్వాత మీ ఇష్టం. ఇంకా మళ్ళీ 4కి రావడం, ఎక్కడో లంచ్కి వెళ్ళిపోతుంటారు, ఎక్కడో బయట ఉంటారు, మళ్ళీ 4కి టైంకి వచ్చేయాలంటే ఈలోగా 4 అయ్యేసరికి మీ ఇంటర్నెట్ ఉంటుందో ఉండదో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అవి కూడా అతనేమో ఎవరికి తెలుసు. సో 10 అనుకోండి, ఫ్రెష్గా మీకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫ్రెష్గా లెగిసిన వెంటనే, ఇప్పుడు ఆన్లైన్లో మీ వీడియో ఏమి ఇక్కడ కనిపించదు కదా, లేచిన వెంటనే స్నానం చేసి రావాలని ఏం లేదు కదా, లేచిన వెంటనే కూడా చూసుకోవచ్చు. మీరు ప్రెస్ చేస్తూ కూడా చూసుకోవచ్చు క్లారిటీగా, ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అర్థమైందా? అది ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ కంఫర్టబుల్, చాలా మంది ఈ టైమే అంటున్నారు. ఎందుకంటే ఈ టైమే బెస్ట్ మీకు కూడా. నాకు కొంచెం ఇబ్బంది అయినా మీ అందరికి కూడా ఇదే టైం బెస్ట్. ఎందుకంటే 11తో అయిపోతుంది. 11 తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. ఇంకా తర్వాత మీరు ఇష్టం ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకోవచ్చు. ఈవినింగ్ వరకు ఏ టెన్షన్ ఉండదు, ఇంటర్నెట్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. కాబట్టి ఈ టైం మీకు బెస్ట్, ఓకేనా? నేను ఎందుకంటే ఈ టైం మీరు అన్నారని నేను వేరే టైంలో వేరే వర్క్స్, అపాయింట్మెంట్స్ అవి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ టైం మాత్రం మీకు కేటాయించేస్తున్నాను 11 వరకు. 11 తర్వాత నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను. మళ్ళీ 4కి వస్తానో రానో రెగ్యులర్గా తెలియదు. ఎక్కడెక్కడో బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 4కి రాగలుగుతానో లేదు తెలియదు. సో ఈ టైమే పెట్టించుకోండి, ప్రాబ్లం లేదు, ఓకేనా? మీరు ఎన్ని డేస్ అటెండ్ అయ్యారనేది నేను ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెబినార్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ వెబినార్స్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నిన్న 399 మంది రిజిస్టర్ అయ్యారు, ఓకే? 376 మంది అటెండ్ అయ్యారు. ఇది క్లిక్ చేయగానే ఆ లిస్ట్ మాకు ఇక్కడ ఇంపోర్ట్ సిఎస్వి అనగానే ఇంపోర్ట్ అయిపోతుంది డేటా. అర్థమైందా? ఆ ఇంపోర్ట్లో మీ కాలేజ్ పేరుతో, మీ కాలేజ్ అని ఏ కాలేజ్కి ఆ కాలేజ్కి పంపించేస్తాం మేము డేటా అనేది. ఎవ్రీడే పంపించేస్తుంటాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు. మీకు మీ అటెండెన్స్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇది ఆటోమేషన్. రిజిస్టర్ అవగానే, రిజిస్టర్ అయినంత మాత్రం అటెండెన్స్ అవుతుందంటే రిజిస్టర్ అవ్వడం వేరు, జాయిన్ అవ్వడం వేరు. ఇక్కడ చూడండి,
ఇక్కడ రిజిస్టర్ అయింది 399 మంది, ఇక్కడ జాయిన్ అయింది 376 మంది. ఈ అటెండెన్సే మేము ఇస్తాం. ఖచ్చితంగా క్లాస్ జాయిన్ అయితేనే అది అటెండెన్స్ కింద క్యాల్కులేట్ అవుతుంది. 9 to 10 అంతా అవతలేమ్మా, అంత మరి అంత మామూలు 10కి లెగలేని వాళ్ళు 9కి ఎలా లేస్తారు మీరు? ఈ టైం ఓకే చేద్దామండి, ఎందుకంటే ఎక్కువ మంది ఈ టైమే పెట్టారు కాబట్టి ఈ టైం మరి చేంజ్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు వెబినార్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈరోజు అటెండ్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ అటెండ్ అని వచ్చేస్తుంది, మీకు లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది. నైట్ పెట్టాలా? ఓకే ఓకే. సార్ మీరు ఏ కంపెనీలో చేస్తున్నారు? నా గురించి చెప్పలేదు మీకు. నా పేరు టంకాల బలరాం. ఈ కంపెనీ ఓనర్ నేను. టెంజిమెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మన కంపెనీ పేరు. ఇక్కడ చూడండి, టెంజిమెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ఎఫెక్ట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, డైల్ వైజాగ్ అని ఒక యాడ్ ఏజెన్సీ ఉంది. ఈ మూడింటికి కూడా నేనే ఓనరు. మళ్ళీ కొత్తగా మెటామైండ్స్ అనే ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేస్తున్నాను, ద మెటామైండ్స్ అనే కంపెనీ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఆర్లలో 2009-12లో చదువుకున్నాను. 2012 తర్వాత మీలాగే ఇంటర్న్షిప్ చేస్తూ టీసీఎస్లో జాబ్ సంపాదించాను. తర్వాత టీసీఎస్లో జాబ్ చేస్తుండగానే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ నేర్చుకొని ఫ్రీలాన్సర్ వర్క్ చేస్తూ 2014లో ఈ కంపెనీ పెట్టాము, టెంజిమెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. ఓకే, ఈ కంపెనీ సోలో ఓనర్ నేనే ఉన్నాను, పార్ట్నర్స్ కానీ ఎవరు ఉండరు. ఓకే, నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు. జాబ్ ఆఫర్స్ ఉంటాయా? మంచి క్వశ్చన్ అడిగా. చెప్పాను కదా 95% ప్రెజెంటేషన్ ఉండాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండాలి మనం చెప్పిన వర్క్ అంతా కూడా. అప్పుడు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వైజాగ్లో ఓన్లీ నా స్టూడెంట్సే 2015 నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్వి 22 కంపెనీలు ఉన్నాయి వైజాగ్లో. ఓకే, డిఫరెంట్ కంపెనీస్ 22 కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీల్లో కూడా నేను డైరెక్ట్గా నా స్టూడెంట్ అంటే చాలా పంపించేస్తారు. నేను ఇక్కడ ముందే వెరిఫై చేసి పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేశారా లేదా, అటెండ్ అవుతున్నారా లేదా, కరెక్ట్గా నేర్చుకున్నారా లేదా చూసుకొని వెంటనే నేను జాబ్కి పంపించేస్తాను మీకు వితౌట్ ఇంటర్వ్యూ. ఓకేనా? ఆఫ్టర్ డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ అయిపోతుంది కదా ఇప్పుడు, మరి ఫైనల్ ఇయరే కదా మీరు అందరూ కూడా. ఇడ్లీ జాబ్స్ కదా తీసుకుంటున్నాను, చాలా మందికి తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, మీ కాలేజీలో డెమో ఇచ్చేటప్పుడే మీరు చాలా మందికి చెప్పాను నేను, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, 95% అటెండ్ అవ్వండి, వాళ్ళందరినీ తీసుకుంటున్నాను చెప్పాను నేను. ఓకేనా? నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన నా లాంగ్వేజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది, అర్థమైందా? చిన్నప్పటి నుంచి కూడా యూనివర్సిటీ ఎంసీఏ టాపర్ నేను, అంబేద్కర్ యూనివర్సిటీ టాపర్ 2012 టాపర్, కనుక్కోండి ఒకసారి ఎవరికైనా తెలుస్తుంది. ఓకేనా? మన ఏరియాలోనే చదువుకున్నాను కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా మన ఏరియాలోకి ఇస్తాను నేను. ఓకే, మొత్తం మనకి ఇప్పుడు 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం అన్ని కాలేజీలు కలిపి, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ డిస్ట్రిక్ట్ కలిపి 15,000 మంది స్టూడెంట్స్కి మనం ట్రైన్ చేస్తున్నాం ఇప్పుడు ఇంటర్న్షిప్ అన్నది. సో ఈ 15,000 మందిలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు కూడా శ్రీకాకుళంకి ఇస్తాను నేను, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాను నేను. అంటే మీకు ఇప్పుడు బ్యాచ్ చెప్తాను కదా, మీకు చెప్పేస్తానని కాదు, ఓన్లీ మన శ్రీకాకుళం వాళ్ళకి మాత్రమే నేను క్లాస్ చెప్తాను. అది కూడా వేరే బ్యాచ్లన్నీ కూడా వేరే ఫ్యాకల్టీలు చెప్పుకుంటుంటారు. మీకు కూడా ఫస్ట్ ఒక ఫ్యాకల్టీని అసైన్ చేశాను, ఆ ఫ్యాకల్టీ వద్దన్నారు కాబట్టి మళ్ళీ నేనే చెప్తున్నాను నేను, అర్థమైందా? మీ కంపెనీలో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాను నేను, అది గ్యారంటీ నేను. ఓకేనా? మాది రాజాం, శ్రీకాకుళంలో ఎక్కడంటే నాది రాజాంలో, మాది విలేజ్ రాజాం దగ్గర చిన్న విలేజ్ లక్ష్మీపురం అని. అదే రాజాం దగ్గర, రాజాం 4 కిలోమీటర్స్ లక్ష్మీపురం అనే విలేజ్ మాది. బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, జాబ్ ఇస్తారంటే బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ పర్లేదు. ఇక్కడ వైజాగ్లో ఏదో ఒక కంపెనీలో మినిమం 15,000 శాలరీకైనా పంపిస్తాను మిమ్మల్ని. ఓకేనా? బట్ టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, సబ్జెక్ట్ పరంగా బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను యూనివర్సిటీ టాపర్, ఓకేనా, యూనివర్సిటీ టాపర్ అయినా సరే అదే ఇంటర్వ్యూ మెథడ్స్ అవే ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత. యూనివర్సిటీ
చెప్పాలంటే మా యూనివర్సిటీలో బ్యాక్లాగ్స్ ఉన్న అబ్బాయి ఫస్ట్ సెటిల్ అయిపోయాడు మా క్లాస్లో. నేను టాపరు, నేను సెటిల్ అవ్వడం కనీసం 4 నెలలు పట్టింది బయటకు వెళ్ళిపోయిన తర్వాత. కానీ మా ఎవరైతే ఫెయిల్ అయిపోతుండో ప్రతి ఇయర్ ఆ అబ్బాయి మాత్రం వెంటనే సెటిల్ అయిపోయాడు. అర్థమైందా? కంపెనీ వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది. మంది వైజాగ్ మెయిన్ బ్రాంచ్. నేను కూడా రాజాం. నైస్ నైస్. రికార్డింగ్ క్లాస్ పెడతానండి మీకు అందరికి. మాక్సిమం శాలరీ డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ వచ్చేసరికి చూడండి, నేను గూగుల్లోనే నేను డైరెక్ట్గా ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసి చెప్పేస్తాను మీకు. డిజిటల్ మార్కెటింగ్ యావరేజ్ శాలరీ ఇన్ ఇండియా. చూడండి డిజిటల్ మార్కెటింగ్ యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందని చూడండి. 74,000 ఉంటుంది. మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ కానీ వచ్చిందంటే మీకు మినిమం 74,000. అంటే రీసెంట్గా వచ్చిన జాబ్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని గ్లాస్ డోర్ ఇస్తాడు. చూసారా, శాలరీ 74,000 నుంచి 1,72,000 వరకు ఉంటాయి అన్నమాట. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు అసలు 2 years తర్వాత ఎవరు కూడా డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేయడానికి ఇష్టపడరు. 4 కంపెనీలు పెట్టుకోవడం కోసం, ఫ్రీలాన్సింగ్గా చేసుకోవడం కోసం ఉంటుంది. మరి అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, జాబీ మార్గన్ అలాంటి కంపెనీల్లో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి. చిన్న చిన్న కంపెనీల్లో మనం 15,000, 20,000, 30,000 శాలరీకి జాబ్ చేస్తామంటే అవసరం లేదు, సర్టిఫికేట్స్ ఏం అడగరు, మీ స్కిల్ మాత్రం అడుగుతారు అంతే. మా బ్యాచ్లో కూడా సేమ్ అలాగే జరిగింది. అంతే, ఎప్పుడైనా టాపర్ అని కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని కాదు, ఎవరైనా ఒకటే బయటకు వెళ్ళిన తర్వాత టెక్నికల్ స్కిల్ మీద ఆధారపడి నీకు జాబ్ ఇస్తారు ఎవరైనా సరే. అర్థమైందా? మీ పెద్ద లక్ష్మీపురం. నైస్. సార్ కంపెనీ చెప్పాను కదా, వైజాగ్లో ఉంది మెయిన్ బ్రాంచ్, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. మొబైల్లో వీడియో నేను చేశాను ఆల్రెడీ, ఎడిటింగ్లో ఉంది. ఎడిటింగ్ అయిపోయిన వెంటనే మీకు పంపిస్తాను. ఓకేనా? మన కంపెనీలో 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ శాలరీ వచ్చి 1,20,000. సార్ నాకు తీసుకోండి సార్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్లీజ్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఓకే అండి? సార్ తీసుకోండి సార్, ప్లీజ్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాడాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా తీసుకుంటాం మనం. సర్టిఫికేట్ ఇస్తాము, రికార్డ్ ఇస్తాము, అన్నీ ఉంటుంది. ఓకే ఓకే. మీ అందరికీ కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు ఈ జనరల్ టాపిక్ మీద, ఈ కెరీర్ గురించి, వీటి అన్నిటి గురించి, కాంపిటీషన్ గురించి, వాటి గురించి రేపు మాట్లాడుకుందాం. రేపు జనరల్ సబ్జెక్ట్ కాబట్టి. ఈ రోజుకి వచ్చేసరికి సోషల్ మీడియా పోస్టర్స్ ఎలా తయారు చేయాలో చెప్పాను. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి. రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం స్క్రాచ్ నుంచి తయారు చేయండి. ఓకేనా? ఇది సోషల్ మీడియా పోస్టర్స్ తయారు చేయడం. నెక్స్ట్ రేపు వచ్చి రివ్యూ క్లాస్ ఉంటుంది. మన స్టాటస్ల గురించి రివ్యూలు అడుగుతాం, అవన్నీ ఎలా సబ్మిట్ చేయాలో అడుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి సోమవారం నుంచి మళ్ళీ కాన్వా ప్రెజెంటేషన్స్, వీడియో ఎడిటింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.